కౌరవ చక్రవర్తి దుర్యోధనుడు మయసభను చూసి ఆహా ఏమి ఈ మయుని రచనా చమత్కృతని విసిపోతాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ దుర్యోధను పాత్రలో ఆ సన్నివేశాలను రక్తి కట్టించి ప్రేక్షకుల చేత ఔరా అనిపించుకున్నాడు. ఇప్పుడు పచ్చ మీడియా నంగనాచిత్వాన్ని, వార్తల వక్రీకరణ శిల్పాన్ని చూసి ఎవరైనా ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. గ్రామ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ అద్భుత విజయం సాధించడం, కరోనా సమయంలోనూ అనంతరం వారి సేవలు ప్రజలను ఆకట్టుకోవటాన్ని రికార్డు చేయకుండా విమర్శలు చేసిన వారు ఇప్పుడు మాట మారుస్తున్నారు. దీనితో వైసీపీకి ఓట్ల వెల్లువ తప్పదని గుర్తించిన పచ్చమంద కుయుక్తులకు తెరతీశాయి. నిమ్మగడ్డ అనే దురద కందగడ్డను తెర మీదకి తెచ్చి కోర్టులకు వెళ్ళిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగం వికటించడంతో టీడీపీ తాము వాలంటీర్లను కొనసాగిస్తామని, వారి జీతం 5,000 నుంచి 10,000కు పెంచుతామని వాగ్దానాల వర్షం కురిపిస్తున్నది. నేరుగా ఇంటికి వెళ్ళి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇచ్చే పద్ధతి ఆగటానికి కారణం చంద్రబాబుయేనని ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఆగ్రహాన్ని చల్లార్చడానికి 32 మంది వృద్ధుల మరణానికి, పచ్చమంద నుంచి ఆగ్రహాన్ని మరల్చడానికి ఈనాడు పత్రిక మరో పన్నాగానికి తెరతీసింది. ఎంత నంగనాచత్వం, నెరజానత్వం ఈ పాత్రికేయులు ప్రదర్శిస్తున్నారో చూడండి. చాలా కాలంగా పెన్షన్ ఇస్తున్న వారికే వాలంటీర్లు ఏప్రిల్ నెలలో పెన్షన్ ఇవ్వగలరు. తాము సొంతంగా ఎటువంటి నిర్ణయాలు చేయలేరు. అటువంటి సందర్భంలో ఎన్నికల సంఘం తమ నిర్ణయాల ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందో ఊహించకుండా నిర్ణయించుకుంది. దీనికి అధికార యంత్రాంగాన్ని ఎలా బాధ్యులు చేస్తారు? అయితే ఈనాడు పత్రిక అలా అనుకోవటం లేదు. ఏపీలో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదని సణుగుతోంది. గుణపాఠాలు నేర్చుకోవటం లేదు. ఎన్నికల్లో వైకాపాకు ఎంత వీలైతే అంత మేలు చేయాలన్న ఆలోచన ధోరణిలోనే వారున్నారు. ఇందుకోసం వృద్ధుల్ని, అభాగ్యుల్ని అష్టకష్టాలు పాల్చేసేందుకు, వారు ప్రాణాలు పణంగా పెట్టేందుకు వెనుకాడటం లేదని నెపమంతా అధికార యంత్రాంగం మీద, ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ మీద నెట్టడానికి, ఎన్నికల సంఘం చేసిన తప్పుని, ఎన్నికల సంఘం ఆ తప్పుడు నిర్ణయాన్ని తీసుకోవటానికి ప్రోత్సహించిన, లేకపోతే కెటలిస్ట్గా వ్యవహరించిన మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నింద తీసేసి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది. గ్రామ వార్డు సచివాలయం వద్దకే వచ్చి పింఛన్లు తీసుకోవాలంటూ సీఎస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్ నెల మొదటి వారంలో 32 మంది వృద్ధులు ఎండకు తాళలేక అన్యాయంగా చనిపోయారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం అతిపెద్ద వైఫల్యం. అంటే ఎన్నికల సంఘం వైఫల్యం కాదు, తాము తీసుకున్న నిర్ణయాల ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందో కనీసం అవగాహన లేని ఎన్నికల సంఘం అధికారులను ఏమనాలి? నింద వారిని మోపకుండా ప్రభుత్వ యంత్రాంగంపై మోపటంలోనే పచ్చ మీడియా నిరజానత్వం కనిపిస్తున్నది. ఇది ప్రభుత్వ యంత్రాంగం అతిపెద్ద వైఫల్యం. అంటే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి యంత్రాంగం ఉన్నప్పటికీ కేవలం అధికారుల నిష్క్రియాపరత్వం, అమానవీయ ధోరణి వల్ల ఇంత దారుణం జరిగింది. ఈ అమానవీయ ధోరణి ప్రదర్శించింది ప్రతిపక్షమేను, ప్రతిపక్ష కూటమి వారనేది పచ్చ మీడియాకు తెలియదా? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యానాలు వాలంటీర్ వ్యవస్థ మీద తెలియదా? ఖచ్చితంగా తెలుసు కదా. మరో 4 రోజుల్లో మే 1వ తేదీ వస్తున్న ఇంటింటికి పింఛన్ల పంపిణీపై సీఎస్ నిర్ణయం తీసుకోలేదట. అది ఈనాడు కథనం. ఏప్రిల్ మొదటి వారంతో పోలిస్తే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మే మొదటి వారానికి 46 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేడి సెగలు కక్కుతున్న ప్రస్తుత వాతావరణ యువకులు బయటకు రావాలంటే అడలిపోతున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఏ నిర్ణయం తీసుకోవాలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారికి బాగా తెలుసు. రామోజీరావుకే ఇలాంటి విషయాలు తెలుస్తాయో తెలియదో కానీ విషం కక్కటంలో మాత్రము ఘనాపాటిగా ఆయన చెప్పుకోవచ్చు. ఆయనను, ఆయన పత్రికను, ఆయన పత్రికలో పనిచేసే పత్రికేయులను చెప్పుకోవచ్చు. అంటే అది ఏమంటారు, వేశ్యావృత్తి స్థాయికి జర్నలిజం వృత్తిని తీసుకువచ్చిన ప్రస్తుత పచ్చ మీడియా, లేకపోతే ఇంకా ఇతర మీడియాలను చూస్తే ఈ రంగంలో చాలా కాలం పనిచేసిన నాలాంటి వారికి చాలా సిగ్గనిపిస్తుంది. నిజానికి సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛను పంపిణీ సాధ్యమేనని మెజారిటీ జిల్లా కలెక్టర్లు చెబుతున్నప్పుడు మీకేంటి బాధ?
ఏప్రిల్లో పింఛన్ కోసం మండుటెండలో సచివాలయానికి వెళ్ళే వృద్ధుల్లో 32 మరణించినా మీ వైఖరి మారదా? మే నెలలో కూడా ఇంటింటికి పింఛను పంపిణీ చేయరా? ఇదేనా మానవత్వం అని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారా, రామోజీ నిలదీస్తున్నారా అనేది మనకు తెలియంది కాదు. కూటమి తరపున వకాల్తా పుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. పింఛను ఇంటింటికి పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఏమైనా చెప్పిందా? లేదు కదా. వాలంటీర్లతో పింఛను పంపిణీ చేయించవద్దని మాత్రమే ఈసీ చెప్పింది. ఇప్పుడున్న వాలంటీర్లు అత్యధికులు వైకాపా కార్యకర్తలేనని బహిరంగ రహస్యము. మరి ఒక దశలో వాలంటీర్లు సమ్మె చేయడానికి కూడా సిద్ధమయ్యారు కదా కూటమి నాయకుల మాటలు విని. వారు ప్రత్యక్షంగా వైకాపా కార్యక్రమాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్న ఉదాహరణలు అనేక ఉండటంతో ప్రభుత్వ పథకాన్ని వారి ద్వారా పంపిణీ చేస్తే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవన్న ఉద్దేశంతోనే వారిని దూరంగా పెట్టాలని ఈసీ చెప్పింది. అంటే 48 నెలలు 50 నెలలు వరుసగా పంపిణీ వాళ్ళ పింఛన్లు ఇంటి వద్దనే పంపిణీ చేసిన వారి ప్రభావం 1-2 నెలలు వారు పంపిణీ చేయనంత మాత్రాన మారిపోతుందని, పరిస్థితి మారిపోతుందని ఎన్నికల సంఘం భావిస్తున్నదా? కూటమి భావిస్తున్నదా? పచ్చ మీడియా భావిస్తున్నదా? ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఈసీ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పినట్టు కాదా? మండుటెండల్లో వృద్ధుల్ని, దివ్యాంగులను, అభాగ్యులను సచివాలయాల వద్దకు రప్పించి దానికి కారణం విపక్షాలే అనే భావన ప్రజల్లో కల్పించి తద్వారా అధికార పార్టీకి మేలు చేయాలన్న ఉద్దేశం ఇందులో కనిపిస్తోందన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సీఎస్దే. అంటే ఈ ఒక్క నిర్ణయంతోనే జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తాడు అన్నట్టుగా రాసేస్తున్నారు. ఇప్పటికే పబ్లిక్ మూడ్ చాలా క్లియర్గా ఉన్నదన్న విషయాన్ని గుర్తించడానికి పచ్చ మీడియా నిరాకరిస్తుంది. వైసీపీ కార్యకర్తలు వృద్ధుల్ని, వికలాంగుల్ని మంచాలతో పాటే సచివాలయాలకు తీసుకువెళ్లారు. దీనిని కూడా ఈనాడు వక్రీకరిస్తున్నది. అంటే తమ వాలంటీర్లు లేనందున ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు, నిజానికి ఇతర పార్టీల కార్యకర్తలు డిఫంక్ట్ అయిపోయారండి. పార్టీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు చాలా 40 సంవత్సరాలుగా నిర్మించిన పార్టీ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థ కుప్పకూలిపోయింది వరుస ఓటమిలతోటి. అంటే 2019 అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లో ఓటమి, తర్వాత ఉప ఎన్నికల్లో ఓటమి, ఇవన్నీ ఓటములు. అలాగే తమ నాయకత్వం జైల్లోకి వెళ్ళటము, అవినీతి ఆరోపణలు ఇరుక్కోవటము, తమ యువ నాయకుడు ఎటువంటి ఆశాజనకంగా లేకపోవటము, అతనిలో నాయకత్వ లక్షణాలు లేకపోవటం, దీనివల్ల తెలుగుదేశం యంత్రాంగం కుప్పకూలిపోయింది. ఆ యంత్రాంగం స్థానంలో వైసీపీ యంత్రాంగము యువకుల చేరికతోటి ఉరకలు వేస్తున్నది. నిజానికి తెలుగుదేశం యంత్రాంగము పాతతరం నాయకులతో నిండిపోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ ఎదుర్కొన్న సమస్య లాంటిదే ఇప్పుడు తెలుగుదేశం కూడా ఎదుర్కొంటున్నది. ఆ స్థానంలో వైసీపీ ఉత్సాహంగా పనిచేస్తున్నది. రాష్ట్రంలో 1.35 లక్షల మంది సచివాలయ సిబ్బంది ద్వారా 2-3 రోజుల్లోనే మొత్తం లబ్ధిదారులందరికీ ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే వీలున్నా జవహర్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోకపోవటం, మరి 4 రోజుల్లో పింఛన్ల పంపిణీ చేయాల్సి ఉండగా అప్పటికీ కలెక్టర్లతో సమీక్షించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఇదంతా ఆఫీసుల్లో, పత్రికా ఆఫీసుల్లో కూర్చొని వంట చేసే పద్ధతి. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ సిబ్బంది అత్యవసర పనులు ఏవీ లేవట. ఎన్నికల వేళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించాయి. నిత్యావసర సరుకులు, పింఛన్ల పంపిణీ వంటి అత్యవసర పనులే జరుగుతున్నాయి. అందుబాటులో కావలసినంత మానవ వనరులు ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీకి వచ్చిన ఇబ్బంది ఏమిటి? రాష్ట్రంలో మొత్తం పింఛనుదారులు 65.95 లక్షల మందికి ఒక్కో సచివాలయ పరిధిలో పంచాల్సిన పింఛన్లు సగటున 439. అయితే ఇంతకుముందు ఇంటింటికి రేషన్ పంపిణీ చేయడానికి, దాని మీద లోగో వేయటానికి కూడా విమర్శించారు. కోర్టుకు వెళ్ళారు, కోర్టుల్లో అనుకూల తీర్పులు తెచ్చారు. ఇదంతా గందరగోళం. మొత్తం మీద ఏంటంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివిటీని వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కూటమి వారు. సహజంగానే పచ్చ మీడియా కూడా దానికి వత్తాసు పలుకుతున్నది. ఏం జరుగుతుందో చూద్దాం.